వెల్కమ్ టు అను ఫుడ్. టుడే రెసిపీ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. తయారీ విధానం: కావలసినవి 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి, ఒక పెద్ద సైజ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్ పెరుగు, గరం మసాలా, పుదీనా, 2 స్పూన్ల షాజీరా తీసుకుని, ఒక 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ని తీసుకోవాలి. వీటిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీదకి ఒక ప్యాన్ తీసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేడవినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బాగా డీప్ ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక కళాయి గిన్నె తీసుకుని దాంట్లో శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ షాజీరా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒక నిమ్మకాయని పిండుకోవాలి. రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి, కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి చక్కగా. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. గరం మసాలా, చెక్క, లవంగం, యాలక్కాయలు వేసుకుని మరొకసారి మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి చక్కగా. అలాగే 1 కప్ పెరుగు, చక్కగా కలుపుకోవాలి. మసాలా అంతా చక్కగా ముక్కలుగా పట్టేటట్టు కలుపుకోవాలి. దాన్ని కాసేపు ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు రైస్ని ఉడికించుకుందాము.
స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని తగినన్ని వాటర్ పోసుకోవాలి. అవి బాగా మరుగుతున్నప్పుడు కాస్త ఉప్పు, నీళ్ళల్లో ఉప్పు వేసుకోవాలి. అలాగే గరం మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకుని, ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. నీళ్ళు ఉప్పు సాలకపోతే కొద్దిగా మళ్ళీ వేసుకోవచ్చు. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళు రాకోకుండా ఓన్లీ బియ్యం వరకు వేయాలి. రైసు 80% వరకు కుక్ అవ్వాలి. ఇట్లా కుక్ చేసిన తర్వాత మనం పక్కన చికెన్ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ రైస్ని వేసుకోవాలి. వాటర్ ఏమి లేకోకుండా ఇట్లా వడగట్టుకుంటూ వేసుకోవాలి. కొద్దిగా పొరలుగా రైస్ని వేసుకోవాలి. రైస్ అంతా అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. వాటర్ ఏం రాకోకుండా ఓన్లీ రైస్ వరకే వేసుకోవాలి. తర్వాత కాగి ఉన్న నీళ్ళను కాసిన పోసుకుని గ్లాసులో పైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. అది ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. అది ఆప్షనల్ మాత్రమే. కాస్త నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ని చక్కగా తడిపి ఇట్లా చూపించిన విధంగా దాని చుట్టూరు పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళకోకుండా రైస్ చక్కగా కుక్ అవుతుంది. ఇట్లా ఒక అరగంట సేపు ఒక 20 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత మనం మూత తీయాలి. ఎందుకంటే లోపల ఆవిరంతా బాగా చక్కగా రైస్ ఉడుకుతుంది ఆ వేడికి. అంతే, సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ తయారైపోయింది. చాలా సింపుల్గా తయారైపోయింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.